చేతిలో పవర్ హౌసెస్ ఉన్నాయి. పవర్ హౌసెస్ ఏంటి, వీటి కథ ఏంటి తెలుసుకోవాలంటే మరి ముందు షో స్టార్ట్ చేయాలి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం స్ప్రౌట్స్ కట్లెట్. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అయితే ఇందాక స్టార్టింగ్లో నేను మీకు ఏం చెప్పాను, పవర్ హౌసెస్ అని కదా. పవర్ హౌసెస్ అంటే మన స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకెత్తిన గింజలు. యాక్చువల్లీ ముందుగా గింజల్లో అయితే యాక్చువల్గా సైలెంట్గా ఉంటాయి. ఒకసారి నీళ్ళల్లో వేసిన తర్వాత మళ్ళీ బయటికి తీసి చాలాసేపు పెడితే మొలకలు వస్తాయి కదా. ఇలా మొలకలు వస్తే గనక ఇందులో ఉన్న ఎంజైమ్స్ అన్ని చాలా యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇందులో చాలా న్యూట్రిషియస్ కూడా ఉంటాయి. సో ఇవి కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ యాక్టివ్ అయిన ఎంజైమ్స్ మనం తీసుకుంటే చాలా న్యూట్రిషియస్ మన బాడీకి వస్తాయి. కాబట్టి వీటిని నేను పవర్ హౌసెస్ అన్నాను అనమాట. సో ఇప్పుడు ఈ మొలకెత్తిన గింజల్ని నేను ఆల్రెడీ 2 నిమిషాలు నీళ్ళల్లో బాయిల్ చేసుకున్నాను. సో ఇలా నీళ్ళల్లో బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ని పక్కన పెట్టేసి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డని ఒక బౌల్లో వేసి స్మాష్ చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తీసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి లంచ్ బాక్స్ కన్నా ముందు మనం స్నాక్ బాక్స్ ఇస్తాం కదా, అప్పుడు పిల్లలు కనుక వాటిని తింటే చాలా యాక్టివ్గా ఉంటారు. ప్లస్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. పిల్లలతో పాటు మీరు కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా రోజు స్ప్రౌట్స్ తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. సో ఇప్పుడు ఆలూని స్మాష్ చేసుకున్నాం కదా. ఆలూని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. దీనికి ముందు ఒక చిన్న ప్రాసెస్ చేయాలి, నేను మీతో మాటల్లో పడి మర్చిపోయాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ సోంపు తీసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. టీ స్పూన్ సోంపు తీసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్, ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. సోంపుని డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు ఎప్పుడు కూడా మనం ఏ ఫుడ్ అయినా తింటే కనుక తిన్న తర్వాత సోంపు తింటే చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళందరూ చెప్తారు, అన్నం తిన్న తర్వాత అయినా ఏదైనా హెవీగా తిన్న తర్వాత సోంపు తింటే మంచిది, తొందరగా అరిగిపోతుందని. సో సోంపులో చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మంచి వాసన కూడా వస్తుంది మనకి, సోంపు వేగిన వాసన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న సోంపుని ఇందులో వేసేద్దాం. సోంపు వేగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో మనం స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఆల్రెడీ లైట్ గా బ్రాంచ్ చేసిన స్ప్రౌట్స్ ఇందులో వేసుకోవాలి. అయితే స్ప్రౌట్స్ ని ఎప్పుడు కూడా మామూలుగా గింజల్ని ఒక 10 గంటలు నానబెట్టిన తర్వాత అందులో ఉన్న నీళ్లు తీసేసి ఒక 16 నుండి 20 గంటలు 16 to 20 అవర్స్ మనము ఒక క్లాత్ లో గట్టిగా కట్టి పెట్టేసామనుకోండి, స్ప్రౌట్స్ చక్కగా మంచిగా మొలకలు వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ స్ప్రౌట్స్ కూడా ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత
ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ వాడుకున్నా ఓకే, లేదంటే బియ్య పిండి వేసుకున్నా సరే. బియ్య పిండి వేసుకుంటే మటుకి ఈ స్ప్రౌట్స్ కట్లెట్స్ ఏదైనా సరే కట్లెట్స్ చేసుకునేటప్పుడు బియ్య పిండి వాడితే కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదు నాకు ఇష్టం లేదు అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, కలర్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను బియ్య పిండి వేస్తున్నాను. ఇందులో కొంచెం బియ్య పిండి వేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకునే లోపల మనం కట్లెట్స్ రెడీ చేసుకోవచ్చు. మరి ఒకేసారి ఎక్కువ బియ్య పిండి వేసామనుకోండి మళ్ళీ వాటర్ వేయాలి, అందుకే ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనం ఒకసారి ముద్దలాగా చేసుకున్న తర్వాత సరిపోలేదు అనుకుంటే ఇంక కొంచెం వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు వేసాం కాబట్టి కాసేపటి తర్వాత వాటర్ వస్తుంది, అందుకే ఎక్కువగా బియ్య పిండి ముందుగా వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ ముద్దల్లాగా తీసుకొని కట్లెట్ షేప్ చేసుకొని రౌండ్ రౌండ్గా చేసుకొని వీల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక్కొక్కటి ఇలా అన్ని ఒకే షేప్ లో చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. సో అన్ని కట్లెట్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు వీటిని సో ఇప్పుడు మనం ప్యాన్ లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, కింద మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మన స్ప్రౌట్స్ కట్లెట్ చూడండి, ఒక సైడ్ మంచి కలర్ వచ్చేసాయి కదా, ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పేయచ్చు. వావ్, ఇంత మంచి కలర్ వచ్చాయి. రెండో వైపు కూడా ఇలాగే చక్కగా కలర్ వస్తే మన స్ప్రౌట్స్ కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే. మరి స్ప్రౌట్స్ కట్లెట్ ని ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే అలాగే డైరెక్ట్ గా కూడా తినేయచ్చు, లేదా పక్కన ఒక మంచి గ్రీన్ చట్నీ పెట్టుకొని తిన్నా కూడా సూపర్ గా ఉంటాయి. అయితే ఇది ఫ్రై అయ్యే లోపల మనం గ్రీన్ చట్నీ చేసేసుకుందాం. అయితే గ్రీన్ చట్నీకి మనకి కావాల్సింది ముందుగా కొత్తిమీర, పుదీనా, పుదీనా కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర పుదీనా కాడలతోనే గ్రీన్ చట్నీలో వేసేయాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, ఒక చిన్న బౌల్ పెరుగు, కాస్తంత నిమ్మరసం. నిమ్మరసం కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చట్నీలో మనం వేయాలి కొంచెం ఐస్ ముక్కలు. ఎప్పుడు కూడా ఐస్ గ్రీన్ చట్నీలో వేస్తే గ్రీన్ చట్నీ మంచి గ్రీన్ కలర్గా ఉంటుంది, లేదంటే కనుక కొంచెం బ్లాక్ కలర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐస్ వేసి మనం మిక్సీ చేసుకుంటే మంచి లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి గ్రీన్ కలర్ కొంచెం తగ్గుతుంది, పెరుగు వైట్గా ఉంటుంది కాబట్టి లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. మరి ఇవి ఫ్రై అయ్యే లోపల నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తా. మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మన స్ప్రౌట్స్ కట్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఫైనల్ ప్లేట్లో
పైన కొంచెం చట్నీ వేసి వేసిన తర్వాత సైడ్కి స్ప్రౌట్స్. ఇలా స్ప్రౌట్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత చివరగా పైనుండి కాస్తంత చాట్ మసాలా. వావ్, చూస్తుంటే ఎలా ఉంది? ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ నోట్ చేసుకొని రేపు మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మీరు కూడా స్ప్రౌట్స్ కట్లెట్ చేసి పెట్టండి. స్ప్రౌట్స్ కట్లెట్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన ఆలుగడ్డని మ్యాష్ చేయాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న సోంపు, తరిగిన ఉల్లిపాయలు, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, మొలకెత్తిన స్ప్రౌట్స్, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగానే చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ కట్లెట్ ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన స్ప్రౌట్స్ కట్లెట్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/ETV అభిరుచిలో చూసేయండి. మరి చూసారు కదండి, ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన స్ప్రౌట్స్ కట్లెట్. తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.